విశాఖ సమావేశం ఆంతర్యం ఏంటి? ఈ 1.5 ఇయర్ వచ్చింది అధికారంలోకి. ఏం చేసాము, నెక్స్ట్ ఏం చేయాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, గ్రౌండ్ లెవెల్ విలేజ్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా ఎలా బలోపేతం చేయాలన్న దాని మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల నాయకులతో సమావేశం అనగానే లాస్ట్ టైం మేము చేసిన దాంట్లో 8 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ప్రేమ్ కుమార్ గారికి 40,000 ఓట్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మేము ఇచ్చింది సీట్లన్నీ కూడా తెలంగాణలో జనసేన బలపడడం అంటే అటు బీజేపీ ఇటు టీడీపీ మైత్రి సంబంధాల మీద కూడా ఆధారపడి ఉందా? 3 స్టిక్స్ కలిస్తేనే బలం ఉంటుంది. ఒక స్టిక్ ఉంటే జనసేన స్టాండ్ ఏంటంటే ఏది నలుగురికి మంచి జరిగితే అదే జనసేన స్టాండ్ అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ. ఎందుకు అంటే మిగతా పార్టీలలో డబ్బులు పెట్టాలి, సంపాదించుకోవాలి, ఇట్స్ అ బిజినెస్. కానీ రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ కల్పించే పార్టీ జనసేన పార్టీ. ఈ రోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చింది కూడా కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారితో మీకు పర్సనల్ గా ఉన్న జర్నీ కానీ పర్సనల్ గా ఉన్న అటాచ్మెంట్ కానీ ఎలాంటిది? ఒక లీడర్ గా ఎదగండి, నాతో పాటు 10 సంవత్సరాలు గట్టిగా ఉండండి, ఖచ్చితంగా నాకన్నా మంచి లీడర్ని తయారు చేస్తా అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళకి ఎవరికి గౌరవం దక్కలేదు అని జనసేన నాయకులే విమర్శిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో రాగానే 1,00,000 మంది సపోర్ట్ చేసేది సార్. ఎగ్జాంపుల్ సార్ అనుకుందాం, 1,00,000 మందికి ఎట్ ఏ టైం ఒకటే సంవత్సరం సనాతన ధర్మం అనే జెండా పట్టుకుని వస్తే బీజేపీని ఎలా అయితే మతతత్వ పార్టీ అంటున్నారు, జనసేన మీద అలాంటి ముద్ర పడదా? మనం గౌరవించుకుంటూ పక్క మతాన్ని కూడా గౌరవించడమే సనాతన ధర్మం సార్. ఎందుకంటే ఇప్పుడు మన హిందువుల్ని పొగడము, హిందువుల్ని మనం తీసుకెళ్తూ ముస్లింలని, క్రిస్టియన్స్ ని, బౌద్ధన్స్ ని మనం తిట్టడము ఇది చేయట్లేదు. ఈసారి కూడా చీరలు పంపడం 10-15 వేల మందికి పంపిస్తున్నారు. కానీ పిఠాపురం ప్రజల్ని ఒక అక్క అన్నదమ్ములు, అక్క చెల్లిలాగా చూస్తున్నారు. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా శ్రావణ మాసంలో అందరికీ కూడా పట్టు చీరలు పెట్టడం జరిగింది. అమరావతి ఫెయిల్యూరు, పోలవరం ఫెయిల్యూరు, పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. పచ్చ కామెర్లో ఉన్నోనికి అన్ని పచ్చగానే కనపడతాయి. కక్షపూరితంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఇండస్ట్రీలో వ్యవహరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కొంతమంది వాళ్ళ ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ ఎలా ఉందంటే దేశం అంతా ఒకవైపు ఉంటే ఆయన ఇంకోవైపుకి వస్తున్నట్టుగా ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఏమన్నా ఇలాంటి అడుగులు ఏమైనా పడుతున్నాయా? వానికి మెదడు. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ పార్టీ. పోటీ చేసిన అసెంబ్లీ స్థానాలన్నీ కైవసం చేసుకుంది, ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంది. తొలిసారిగా అంటే ప్రజారాజ్యంతో పోల్చి చూసినప్పుడు పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి పార్టీగా రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు అధికారంలో భాగస్వామి అవుతూనే ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తెలంగాణలో పార్టీని ఏ విధంగా విస్తరించాలనే వ్యూహాన్ని అనుసరించబోతోంది జనసేన. ఈ నెల 30వ తేదీన విశాఖ కేంద్రంగా 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతినిధులతో సుమారు 15,000 మందితో భారీ సభ నిర్వహించడానికి కూడా సన్నద్ధమవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణలో భవిష్యత్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన భవిష్యత్ ఏంటి, ఈ 2 అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, జరుగుతున్నటువంటి రాజకీయాలపైన జనసేన పార్టీ నాయకుల అంతరంగం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధవరెడ్డి గారు నమస్తే. నమస్తే. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. 100% స్ట్రైక్ రేట్ అనేది గత ఏడాదిన్నర దాదాపు అవుతుంది. ఈ ఏడాదిన్నర కాలంగా జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారి స్టామినా కూడా జాతీయ స్థాయిలో ఎమర్జ్ అయింది. ఆయన మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ, ఢిల్లీ ఎలక్షన్స్ కానీ, ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రయారిటీలు కానీ ఇవన్నీ చూస్తే ఒక ప్రత్యేకత కలిగినటువంటి నాయకుడు అనే ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాలకే సంబంధించి ఒక సమన్వయ సమావేశం లాంటిది ఇది. మొత్తం ఒక వ్యూహ ప్రతి వ్యూహాలు, భవిష్యత్ మార్గదర్శకం ఇవన్నీ కూడా జరుగుతాయి అంటున్నాం. ఏంటి విశాఖ సమావేశం ఆంతర్యం ఏంటి, ఈ భారీ ప్రణాళిక వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఏంటి అంటే వైజాగ్ యొక్క మీటింగ్ యొక్క ఇంటెన్షన్ అంటే క్రియా మెంబర్స్ ఉన్నాం సార్. మాకు ఏంటంటే మా మెంబర్షిప్ చేయించడానికి క్రియా మెంబర్స్ అని యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేయడము, నెక్స్ట్ పార్టీని ఏ విధంగా బలోపేతంగా తీసుకెళ్ళాలి, అండ్ పార్టీలో పబ్లిక్తో ఎలా కనెక్ట్ అవ్వాలన్న దాని మీద ఒక దిశానిర్దేశం చేయడానికి 2 రాష్ట్రాలకు కూడా వైజాగ్లో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ 1.5 ఇయర్ వచ్చింది అధికారంలోకి. ఏం చేసాము, నెక్స్ట్ ఏం చేయాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, గ్రౌండ్ లెవెల్ విలేజ్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా ఎలా బలోపేతం చేయాలన్న దాని మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఆ వర్డ్స్ వినాలని కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. కానీ ఏపీలో వెరీ హ్యాపీ, ఎందుకంటే అధికారంలో భాగస్వాములు కాబట్టి. తెలంగాణను అనాథగా వదిలేశారు. అసలు తెలంగాణ పరిస్థితి ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదు. లాస్ట్ టైం ఎలక్షన్స్ 2 సార్లు పోటీ చేద్దామని ఆగిపోయారు. చివరికి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక ప్రయోగం చేశారు, ఆశించినంత ఫలితం లేదు. ఇవన్నీ రకరకాల విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రాంతాల నాయకులతో సమావేశం అనగానే
తెలంగాణకి ఏం భవిష్యత్తు నిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. ఏంటి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ కానీ హింట్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా చేస్తారండి. కాకపోతే ఏంటంటే మాకు కూడా లాస్ట్ 1.5 నుంచి ఇంటర్నల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. ఎలా స్ట్రక్చర్ని తీసుకెళ్ళాలి, పార్టీని ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళాలి అన్నది ఇంటర్నల్ మీటింగ్స్ కూడా వైస్ ప్రెసిడెంట్ బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారండి. యాక్టివిటీస్ ఎలా చేయాలి అనేది అది నడుస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే పుట్టంగానే మనం నడవం సార్ ఎవరం కూడా. సో చిన్న చిన్న మెట్లు అడుగులు వేసుకుంటూ నడవాలి. అదే యాక్టివిటీ ఇప్పటి వరకు జరిగింది. లాస్ట్ టైం మేము చేసిన దాంట్లో 8 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ప్రేమ్ కుమార్ గారికి 40,000 ప్లేట్స్ ఓట్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మేము ఇచ్చింది సీట్లన్నీ కూడా ఉద్యమ నాయకులకు ఇచ్చాం. ఎవరికి కూడా టికెట్ బిల్డర్స్ కానీ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి ఎవరికి, అంటే పొలిటికల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు, అంటే ఫైనాన్షియల్గా కానీ ఇవన్నీ ఉన్నవాళ్ళు కావాలంటారు. అంటే పార్టీని 10 సంవత్సరాల నుంచి నమ్మి నడిపించిన నాయకులకు, ఉస్మానియా లీడర్లకు ఇచ్చింది తప్ప ఎవరికి రికమెండేషన్లతోని వాళ్ళతోని ఇవ్వలేదు. అంటే మా ఇంకా ఇంటెన్షన్ అంటే నమ్ముకున్న వాళ్ళని కళ్యాణ్ గారు వదిలిపెట్టరు అని చెప్పడానికి ఆ 8 మందికి టికెట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది, జనసేన పార్టీ పోటీ చేస్తుందా లేదా, ఈ చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా జనసేన పార్టీ వస్తుందా లేదా, ప్లస్ కూటమి సక్సెస్ ఫార్ములా కదా ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ లవ్ ఏమైనా ఉంటుందా, బీజేపీ, జనసేన, టీడీపీ, ఇదొక చర్చ నడుస్తుంది. సో తెలంగాణలో జనసేన బలపడడం అంటే అటు బీజేపీ ఇటు టీడీపీ మైత్రి సంబంధాల మీద కూడా ఆధారపడి ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకు అంటే మేజర్గా ఉండాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 స్టిక్స్ ఉన్నాయి, 3 స్టిక్స్ కలిస్తేనే బలం ఉంటుంది. ఒక స్టిక్ ఉంటే కొంచెం బలం తక్కువ ఉంటుంది. నా ఇంటెన్షన్ అంటే పక్క రాష్ట్రంలో ఈ ఫార్ములా సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. అంటే ఒక్కటి ఇప్పుడు తెలంగాణలో మరి సెంటిమెంట్లు అంటారు కదా, తెలంగాణ ఆంధ్ర అనే విభజన ఇవన్నీ నడవంటున్నారు కదా, అది యాక్సెప్ట్ చేస్తారంటారా? ఎందుకు చేశారు? ఇప్పుడు బీజేపీ ఉంది, రాష్ట్రం మొత్తంలో ఉంది, అన్ని స్టేట్లలో ఉంది. కాంగ్రెస్ ఉంది, అన్ని స్టేట్లలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉంది, అన్ని స్టేట్లలో పెట్టాడు, కాకపోతే ఫెయిల్ అయిండు. మరి మార్వాడి గోబ్యాక్ అంటారు, ఆంధ్ర గోబ్యాక్ అయిపోయింది, ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటారు తెలంగాణలో. మూర్ఖులు అంటారు సార్. మూర్ఖులు అన్నది ప్రతి ఒక్కదాన్ని మనం తీసుకోవద్దు. వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ట్రంప్ గారు ఉన్నారు. ట్రంప్ ఈ నిదానం కరెక్ట్ అయితే మార్వాడి నిదానం కూడా కరెక్టే, అది రాంగ్ అయితే ఇది రాంగ్. సో ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుతుంటారు. మీరు ఇంతకుముందు చూసుకుంటే ఆంధ్ర గో బ్యాక్ అని అంటే సరే, వాళ్ళు మన మీద తెలంగాణ మీద ఆధిపత్యం సాధిస్తున్నారు దాని మీద అని చెప్పి మనం ఏదో ఒక ఉద్యమం కావాలి, మన రాష్ట్రం కావాలి అని చెప్పి చేసాం. కానీ ఇక్కడ హైదరాబాద్ అంటే మినీ ఇండియా, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అందరం కూడా ఉంటాం. ఏ గల్లీకి పోయినా కూడా మనకు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు. ఇప్పుడు నేనుండే కమ్యూనిటీలో కూడా కేరళన్స్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, కర్ణాటక అందరూ ఉన్నాం. సో లైక్ ఇండియా మినీ ఇండియా అలా అందరం కలిసి ఉన్నాం తప్ప వాళ్ళని గో బ్యాక్ అంటారు. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అంటారు, రేపు పంజాబీ అంటారు, రేపు మరాఠీ అంటారు, రేపు వచ్చేసరికి కర్ణాటక అంటారు. ఇట్లా అనుకుంటూ పోతే తెలంగాణ మిగిలేది ఏముండదు, తెలంగాణ డెవలప్ అయితే ఏముండదు. హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, హైదరాబాద్ బాగుండాలంటే అన్ని మతాల వాళ్ళు ఉన్నాము, అందరం కలిసి ఉండాలి, కలిసి డెవలప్ చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరిని గో బ్యాక్ అంటే మిగిలేది బూడితే తప్ప. మీ ఇండివిజువల్ స్టాండ్, జనసేన పార్టీ స్టాండ్ కూడా ఇదే ఉంటుందా? అంటే జనసేన స్టాండ్ ఏంటంటే ఏది నలుగురికి మంచి జరిగితే అదే జనసేన స్టాండ్ అండి. ఇది వ్యక్తిగతంగా అయితే నా ఒపీనియన్, పార్టీ కూడా మంచి జరిగే దాని మీదనే స్టాండ్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ బలపడుతుంది. ఇప్పుడు అరెస్టులు దాకా వెళ్ళింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ నినాదం చేస్తూ జనంలోకి వెళ్ళారో అక్కడి నుంచే కదా మొదలైంది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే మార్వాడి గోబ్యాక్ అంటున్నారు. మా వ్యాపారాలు తీసుకుంటున్నారు, మా ప్రాంతాల్లో మీ దుకాణాలు వెలుస్తున్నాయి, ఇదొక వ్యూహాత్మకంగా ఈ ఆధిపత్యం పెరుగుతుంది, ఇది వదిలేస్తే కానీ రేపు భవిష్యత్తులో తెలంగాణ వాళ్ళకి అసలు ఏమి ఉండదు అంటున్నారు కదా. నేనేమంటే వాళ్ళు దొంగతనంగా వ్యాపారాలు చేయట్లేదు, ఓపెన్గా మార్కెట్లో పెట్టి చేస్తున్నారు. దాని వాళ్ళ దొంగతనంగానో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ బిజినెస్ చేస్తే మనం వాళ్ళని అనాలి మా దగ్గర ఎందుకు చేస్తున్నామని. వాళ్ళు ఓపెన్గా వచ్చి వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ స్టైల్ అనేది డిఫరెంట్. ఎక్కువ అవర్స్ ఓపెన్ చేస్తారు, ఎక్కువ క్వాలిటీ పెట్టుకుంటారు, లైక్ XYZ రీజన్స్ ఏదైనా స్ట్రాటజీ వాడతారు. కానీ వాళ్ళు మన దగ్గర చేస్తున్నారు అన్నదాన్ని నేనైతే యాక్సెప్ట్ చేయనండి. సో వాళ్ళని స్వాగతించాలి. వాళ్ళే కాదు, రేపు కనడియన్స్, తమిళ్స్, మలయన్స్ ఎవరు వచ్చినా కూడా మనకు ఆప్షన్ ఉంది. రాజ్యాంగం మనకు కల్పించింది, స్వేచ్ఛ ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నది నా ఇంటెన్షన్. రైట్. ఇంకా ఇప్పుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం అంటే హైదరాబాద్ మీద మాత్రమే ఫోకస్ పెట్టడమా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ హవా లేదా జనసేన పార్టీ ప్రణాళిక ఉంటుందా? అంటే తెలంగాణ అంటేనే మొత్తం అన్న హైదరాబాద్ కాదు సార్, మొత్తం ఉంది. తెలంగాణ మీద ఖచ్చితంగా సార్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఖచ్చితంగా ఏంటంటే సార్కి తెలంగాణ అనేది
పుట్టినిల్లు లాంటిది, మరో జన్మనిచ్చిన ఇల్లు ఇది తెలంగాణ. సార్ చాలా సందర్భాల్లో కూడా మన ఆవిర్భావ సభ రోజు కూడా తెలంగాణ గురించి ప్రత్యేకంగా ఒక 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడారు. తెలంగాణ గురించి ఎప్పుడు కూడా సార్ పక్కకు పెట్టలేదండి. తెలంగాణలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన లేకపోతే రాజకీయాలు లేవండి. అండ్ లాస్ట్ టైం కూడా నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ. ఎందుకు అంటే మిగతా పార్టీలలో డబ్బులు పెట్టాలి, సంపాదించుకోవాలి, ఇట్స్ అ బిజినెస్. కానీ రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ కల్పించే పార్టీ జనసేన పార్టీ. ఈ రోజు నన్ను వీడికి తీసుకొచ్చింది, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చింది కూడా కళ్యాణ్ గారు. కాబట్టి ఇలా కొత్త లీడర్లను తయారు చేసే ఇంటెన్షన్ ఉన్న పార్టీ కళ్యాణ్ గారిది అండ్ జనసేన పార్టీదే అండి. కానీ వేరే పార్టీలు ఎవరు ఇయ్యరు. ఒక నియోజకవర్గం ఇన్ఛార్జి కావాలంటే లక్షల కోట్లు పెట్టాలి, దానికి కాంపిటీషను, పోటీ, రికమెండేషన్లు ఇవన్నీ ఉంటాయి. అలా లేకుండా విద్యావంతులకు మంచి ఎడ్యుకేటర్స్కి తీసుకొచ్చి రాజకీయ నాయకులను తయారు చేసే వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ అంటే ఇప్పుడు అలా చేస్తే గెలవట్లేదు, డబ్బు, ధనం, రాజకీయ చిత్రత ఇవన్నీ ఉండాలి, సామాజిక సమీకరణాలు, వీటిని కూడా ప్లాన్ చేసే కెపాసిటీ ఉన్న నాయకులే గెలుస్తారు అని చెప్పని కరెక్ట్. జనసేన వ్యూహం ఇక్కడ ఫలిస్తుంది అంటారా? ఖచ్చితంగా ఫలిస్తుందండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, నేను ఈ రోజు ముఖ్యమంత్రి అవ్వడానికో మిమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా డెవలప్ చేయడానికో రాలేదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చినానని చెప్పారు. ఖచ్చితంగా 25 సంవత్సరాలలో సార్ పార్టీ పెట్టినప్పుడు 18 సంవత్సరాల ఓటరు, 25 సంవత్సరాల భవిష్యత్తు కలుసుకుంటే 40-45 సంవత్సరాల పైకి ఏజ్ వాళ్ళు వస్తాడు. ఖచ్చితంగా అది చేయగలుగుతాడు అనేది సార్ యొక్క స్ట్రాంగ్ ఇది ఉంది, దృఢమైన సంకల్పం సార్ది. మేము కూడా అదే వేలో వెళ్తున్నాం. మేమందరం కూడా, నేను ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉండి బిజినెస్లో ఉండి ఈడికి వచ్చి ఎందుకు వచ్చా అంటే సార్ యొక్క ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతాలు వచ్చి నచ్చి వచ్చా. ఇప్పుడు అందరం కూడా ఏంటంటే జనాలు చాలామంది మెడికల్ ప్రొఫెషన్స్, మెడికల్లోనే మంచి ఇన్కమ్ ఉంది ఎందుకు రావడం అనుకుంటారు. కానీ దానికన్నా కూడా నేను సార్తో జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ తీసుకొచ్చిన మూమెంట్ చాలా ఉన్నాయి. తెలంగాణలో చేసిన కొద్ది పనులు కూడా, సార్ చేసిన యాక్టివిటీస్, సార్ యొక్క డిసిషన్స్, పార్టీ యొక్క స్టాండ్స్ బలంగా నచ్చి, సరే మనం కూడా చేయకపోతే ఎట్లా. ఇప్పుడు చాలామంది మంత్రులు సిగ్నేచర్ పెట్టలేనంత మంత్రులు 5వ తరగతి 6వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు చేయని మంత్రులు అయినప్పుడు మనం ఎందుకు ఎడ్యుకేటర్స్ కాకూడదు? వాళ్ళు చాలా కరప్షన్ చేస్తున్నారు. వాళ్ళ కరప్షన్ కన్నా కూడా మనం వెళ్తే మనం ఎంతో కొంత మంచి చేయగలుగుతాము పబ్లిక్కి. అట్లీస్ట్ పైనుంచి వచ్చే 1000 రూపాయల బడ్జెట్ని 1000 రూపాయల పబ్లిక్కి ఉపయోగపడితే ఖచ్చితంగా మనం సింగపూర్, లండన్ లాంటి దేశాలను మించిన ఆదాయం ఇక్కడ చేయొచ్చు, అని వనరులను సమకూర్చవచ్చు నా ఇంటెన్షన్. దాంట్లో భాగంగానే మేము ఎడ్యుకేటర్స్ అందరూ కూడా రాజకీయాలకు రావాలన్నది. అంటే కళ్యాణ్ గారితో మీకు పర్సనల్గా ఉన్న జర్నీ కానీ, పర్సనల్గా ఉన్న అటాచ్మెంట్ కానీ ఎలాంటిది? ఎందుకంటే తెలంగాణలో అతి తక్కువ మంది లీడర్స్తోనే ఆ సాన్నిహిత్యం ఉందని అనుకుంటారు. మీకు ఎలాంటి సాన్నిహిత్యం? నాకు సార్తో 1-to-1 మీటింగ్ జరిగేటప్పుడు, సార్తో మాట్లాడేటప్పుడు, మా అధినేత కాబట్టి చాలా సందర్భాల్లో సార్ని కలుస్తుంటాము, మాట్లాడుతుంటాము, దిశానిర్దేశం చేస్తున్నప్పుడు ఒకటే చెప్పారు, అన్న సార్ ఏంటి మా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, మీరు ఒక లీడర్షిప్గా మీరు ఎదగండి, ఒక లీడర్షిప్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో అని మాత్రం కాకుండా పబ్లిక్కి ఏ విధంగా సేవ చేయగలుగుతామో, పబ్లిక్ సమస్యలు ఎలా తీర్చగలుగుతున్నామో, పబ్లిక్ ఎలా ఉన్నామో ఒక లీడర్గా ఎదగండి, నాతో పాటు 10 సంవత్సరాలు గట్టిగా ఉండండి, ఖచ్చితంగా నాకన్నా మంచి లీడర్ని తయారు చేస్తా అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మేము అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం. దాంతోపాటు మహేందర్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్తారు, ఒక లీడర్షిప్గా మనం ఎదగాలి, మనం ఏదో షార్ట్కట్లో ఇది వెళ్ళడం కాదు, మనం గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలన్నదే మా ఇంటికి. కానీ ఎక్కడ ఇప్పుడు మీరు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లోకి వచ్చారు, అధికారంలో ఉన్నారు, ఈ 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళకి ఎవరికి గౌరవం దక్కలేదు అని జనసేన నాయకులే విమర్శిస్తున్నారు. లేదు సార్, 100% గౌరవం దక్కింది. ఎవరు అంటే ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఎవరిని చూసుకున్నా సార్, ఇప్పుడున్న చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, అందరూ కూడా, రియాజ్ అన్న కానీ, అందరికీ కూడా గౌరవం దక్కింది. సార్తో ఉన్న ప్రతి ఒక్కరికి, సార్ యొక్క రాజకీయ ప్రధాన కార్యదర్శి గారు కానీ అందరికి కూడా సార్ ఏంటంటే మనకు ఉన్న తక్కువ ఆప్షన్ సార్, ఉన్న దాంట్లో అకామిడేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఒక లేయర్, నెక్స్ట్ ఇంకో లేయర్, నెక్స్ట్ లేయర్. ఇప్పుడు అధికారంలో రాగానే 1,00,000 మంది సపోర్ట్ చేసేది సార్. ఎగ్జాంపుల్ సార్ అనుకుందాం, 1,00,000 మందికి ఎట్ ఏ టైం ఒకటే సంవత్సరంలో అకామిడేట్ చేయడం ఇంపాసిబుల్ సార్. ఇప్పుడు ఒక 22 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, చైర్మన్లు ఇలా చూసుకుంటే ఒక 100 మందికి అకామిడేట్ అయ్యారు. నెక్స్ట్ టర్మ్ లో ఇంకో 100 మంది, నెక్స్ట్ టర్మ్ లో ఇంకో 100 మంది, ఇలా ఎక్స్పాండ్ ఓపిక సహనం ఉండాలంటారు. రాజకీయాలంటే అది సార్ కంపల్సరీ ఉండాలి. అంటే ఇది బిజినెస్ కాదు కదా సార్, ఒక నలుగురికి సేవ చేసే అదృష్టం మనకి ఇస్తున్నారు. కానీ జనసేన పార్టీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని కూటమి ప్రభుత్వంలో, ఎందుకంటే పెద్ద పార్టీ, 40 ఏళ్ల పార్టీ కాబట్టి ఆధిపత్యాన్ని చూపిస్తుంది అనేది ఒక విమర్శ. రెండోది ఏంటంటే నిన్నటికి మొన్న జరిగింది శ్రీశైలం దగ్గర ఇన్సిడెంట్, ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ చేశారు అని మీడియా అన్నింటిలో వచ్చింది. ఫైనల్గా కేసు ఏమో A1 అని చెప్పి జనసేన నేత ఆయన అనిల్ రౌత్, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన మీద పెట్టారు. అక్కడ A1 ఆయన, A2 ఎమ్మెల్యే అయ్యాడు.
ఇది ఇంటెన్షనల్గా జరుగుతుంది ఇదంతా అని చెప్పని విపక్షం వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేస్తున్నారు. జనసేనకి టీడీపీకి మధ్య ఎక్కడ గ్యాప్ దొరుకుతుందా అని చూస్తున్నట్టుగా ఉంది. వాళ్ళ ఇంటెన్షన్ అది కావచ్చు, కానీ జరుగుతున్నాయి చూస్తుంటే ప్రజల్లో కూడా అరే నిజమే కదా, ఎమ్మెల్యే హడావుడి చేస్తే ఈయన మీద కేసు పెట్టారేంటి అని అనుమానం వస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్కి సంబంధించి? ఇక్కడ దీనికి ముందు పార్టీ చిన్నదా పెద్దదా అనుకన్నా గంగిగోవు పాలు గంటెడైనా చాలని వచ్చి ఇక్కడ ఏం జరిగిందంటే కళ్యాణ్ గారు ఇప్పుడు నేను మిస్టేక్ చేసినా ఇంకా ఎవరైనా జనసేన పార్టీ అతను పార్టీ వాళ్ళు మిస్టేక్ చేస్తే మాత్రం ఇక్కడ మన జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళకి శిక్ష ఉండొద్దు, వీళ్ళని సేవ్ చేద్దామని చూడడం. ఎవరైనా ఒకటే రూల్, ఇంక్లూడింగ్ సార్ అయినా, సార్ ఫ్యామిలీ అయినా, మేమైనా, జన సైనికుల నుంచి ప్రెసిడెంట్ వరకు, సార్ వరకు ఎవరు చేసినా ఒకటే రూల్ అన్న. ఎవరైనా తప్పు చేస్తే కేసు పెట్టడమే, చట్టపరంగా చర్యలు తీసుకోవడమే. కానీ ఇది మన జనసేన ఇన్ఛార్జి, ఇది జనసేన ప్రెసిడెంట్, వీళ్ళు మనం ఏమనొద్దు, ఈ డిస్టిక్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ అని అలాంటి భేదభావాలు సార్కు ఉండవన్న. కానీ అంటే ఇప్పుడు అసలు హడావుడి చేసింది ఎమ్మెల్యే అంటే ఏమన్నేమో ఈ నెల అయ్యాడు అనేది కదా డౌట్. అంటే ఇంకా ఆయనకి రిపోర్ట్ ఉందా? క్లియర్ రిపోర్ట్ ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ ఉంటుందన్న. ఎందుకంటే అటవీ శాఖ మంత్రి సారు, డిప్యూటీ సీఎం, ఖచ్చితంగా నీకు ఇంటర్నల్ రిపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు విచారణలో ఉంది, పూర్తి రిపోర్ట్ రాలేదు. పూర్తి రిపోర్ట్ వస్తాయి కానీ ఎవరు ఏంటి అనేది మనకు ఇంకొక కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకు క్లారిటీ అనేది ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వరుసగా ఆయన ఆంధ్రాలో 100% స్ట్రైక్ రేట్ అనే దాని తర్వాత వరుసగా రాష్ట్రాల పర్యటనకి వెళ్తున్నారు. తమిళనాడు అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, ఉత్తరాది అంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఏంటి ఏమైనా డైరెక్షన్ ఉందా మీకు? జనసేన పార్టీ ఒక జాతీయ పార్టీగా మారబోతుంది, దానికి తగ్గట్టుగా మీరు సన్నద్ధం కావాలి, ఇలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి అఫీషియల్గా అయితే మా లెవెల్కి అయితే ఏం రాలేదన్న. రాలేదు సార్. కాకపోతే ఒక ఇంటెన్షన్ ఏంటంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా అధినేత 2 రాష్ట్రాలకు పరిమితమైన వ్యక్తి కాదు సార్. ఆయన సేవలు, ఆయన యొక్క ఇంటెన్షన్, ఆయన ఐడియాలజీ అనేది రాష్ట్రాలు, దేశాల మొత్తం, మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశం మొత్తానికి కావాల్సిన వ్యక్తి ఆయన. నా పర్సనల్ ఒపీనియన్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉంటే దేశం మొత్తం బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒకదానికి ఉంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. కానీ ఆయన ఐడియాలజీ మన 2 రాష్ట్రాలతో పాటు భారతదేశానికి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా భారతదేశం మొత్తం కూడా మంచిగా డెవలప్ అవుతుంది అనేసి నా స్ట్రాంగ్. అంటే మోడీ గారు ఉన్నారు కదా, మోడీ గారు శిష్యుడిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రయత్నం చేస్తారా? ప్రధానమంత్రి హోదా వరకు, ప్రధానమంత్రి స్థాయి వరకు ఆలోచన చేస్తారంటే ఆయన అంటే ఒకటే చెప్తున్నారు, ప్రజల కోసం ఏదైనా మంచి చేస్తూ పోతాము, పదవులు అనేది ఆ క్రమంలో వస్తే రావచ్చు అని ఆయన అంటున్నారు. బట్ అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? అందుకని ఈ జాతీయ రాజకీయాలు, ముఖ్యంగా దక్షిణాది మొత్తాన్ని కూడా ఒక గొడుగు కింద తెచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆ మధ్య టెంపుల్స్ పర్యటన కావచ్చు, కేరళ వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు. ఇవన్నీ చూస్తే అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా సార్? టెంపుల్స్కి వెళ్ళాడు అంటే మనం అందరం టెంపుల్స్కి వెళ్తాం సార్. ఆయన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు రానప్పుడు కూడా ఆయన బ్రాండ్, ఆయనది ఇది ఉంది సార్. రాజకీయాల్లోకి వచ్చారు, ఎటు పోయినా కూడా ఆయన మీద ఫోకస్ ఉంటుంది. సో ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఉండొచ్చు అనుకోవచ్చు, లేదా రాజకీయంగా వెళ్ళి ఉండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఆయనకు దృఢమైన సంకల్పం ఏంటంటే సనాతన ధర్మాన్ని బలంగా తీసుకెళ్ళాలి మన భారతదేశంలో అని చెప్పి అన్నారు. రీసెంట్లీ నేను కాశీ వెళ్ళాను ఒక 2-3 months బ్యాక్. వెళ్ళినప్పుడు ఇలా టాపిక్లో మాట్లాడుతూ ఫోన్ చూసి నాకు తను చూసి ఒక అతను పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పి ఇప్పటికీ టచ్లో ఉన్నాడు. అంటే ఉత్తరప్రదేశ్లో మన తెలుగు రాదు, ఏం రాదు, కానీ సార్కి అక్కడ కూడా అభిమానులను ఉన్నారు. పోనీ అభిమాని, తెలుగు అభిమాని అంటే మనం అనుకోవచ్చు, తెలుగు అభిమానిగా తెలుగు రాదు, హిందీలో మాట్లాడుతున్నాడు, అక్కడ కూడా అభిమానులు ఉన్నారు. నేనేమంటే మరో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఉన్నారు కదా, అలా సార్ మా సార్ ఉన్నారు అనేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అంటే అది ఓకే, ఎఫెక్షన్, ఇంట్రెస్ట్ లేదా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు. జనసేన పార్టీ సనాతన ధర్మం అనే ఒక జెండా పట్టుకుంటే ఇతర మతాలతో ప్రాబ్లం రాదా? ఇప్పుడు తెలంగాణనే తీసుకుందాం. తెలంగాణ అనగానే గంగా జమున తెహజీబ్ అంటారు. ఎక్కువ మైనారిటీ ఓట్లు కూడా ఇక్కడ చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. హైదరాబాద్ సిటీలో అయితే 30-40% వాళ్ళదే ఇన్ఫ్లుయెన్స్ అని ఇప్పటికే అందరూ ఒప్పుకుంటాం. అలాంటప్పుడు మరి సనాతన ధర్మం అనే జెండా పట్టుకుని వస్తే బీజేపీని ఎలా అయితే మతతత్వ పార్టీ అంటున్నారు, జనసేన మీద అలాంటి ముద్ర పడదా? ఇక్కడ సనాతన ధర్మం అంటే క్లియర్ సార్, ఒక లైఫ్ స్టైల్. మన మతాన్ని మనం గౌరవించుకుంటూ పక్క మతాన్ని కూడా గౌరవించడమే సనాతన ధర్మం సార్. ఎందుకంటే ఇప్పుడు మన హిందువుల్ని పొగడము, హిందువుల్ని మనం తీసుకెళ్తూ ముస్లింలని, క్రిస్టియన్స్ని, బౌద్ధిస్ని మనం తిట్టడము ఇది చేయట్లే. మన మతంలో మనం ఉంటూ పక్క మతాన్ని గౌరవించడమే సనాతన ధర్మం. మన మతాన్ని పొగుడుకుంటూ, మన మతాన్ని ఇది చేసుకుంటూ పోయి పక్క మతాన్ని తిడితే ఉపయోగం ఏం లేదు సార్. నా దృష్టిలో ఏంటంటే దేవుడు అంతా ఒక్కరే, మనం ఏదో డివైడ్ చేసుకున్నాము. కాకపోతే వాళ్ళది నమ్మిరు కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి, మనం ఇది నమ్మినాం కాబట్టి మనల్ని వాళ్ళు గౌరవించాలి, కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉండాలనేదే సనాతన ధర్మం సార్. అంటే అది ఓటు విషయంలో అది చెల్లుబాటు అవుతుందా అనేది కదా సందేహం. ఇప్పుడు
ఇక్కడ కులం లేకుండా మతం లేకుండా ఓటు పడేటువంటి పరిస్థితి లేని రాజకీయం ప్రస్తుతం మన దేశంలో నడుస్తుంది. జనసేన దానికి అతీతమైన పార్టీ అయితే కాదు కదా. అదైతే కాదు సార్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారో వాళ్ళని దీన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఈ మీడియా ద్వారా మీ దగ్గర నుంచి ఏమడుగుతున్నాను సార్, ఎడ్యుకేటెడ్ అందరూ కూడా సనాతన ధర్మం కళ్యాణ్ గారు ఏ స్టాండ్ తీసుకున్నారు అనేది మనం అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎడ్యుకేటర్స్కి ఉంది సార్. ఆయన ఏమంటున్నారు, అన్ని మతాలను గౌరవిద్దాం, పక్క మతంను కూడా మనం గౌరవిద్దాం అని క్లియర్గా చాలా ఓపెన్ స్టేట్మెంట్లో తిరుపతిలో చెప్పారు. సో కాబట్టి దీన్ని కొంతమంది ఇలాంటి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏంటంటే దీన్ని రాంగ్ వేలో డైవర్ట్ చేస్తుంది తప్ప కళ్యాణ్ గారి యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే అన్ని మతాలను గౌరవించాలనేదే సార్ యొక్క ఇంటెన్షన్. ఓకే, ఇప్పుడు మీరు లాస్ట్ 1.5 year ఆల్మోస్ట్ ఏపీలో పరిపాలన చూశారు కదా. తెలంగాణ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ మనం చూసేప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన పైన ఒక సగటు తెలంగాణ పౌరుడిగా, రాజకీయ నాయకుడిగా కాదు, మీ అభిప్రాయం ఏంటి? సో బాగుంది సార్, ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి కరప్షన్ తగ్గింది. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, పిఠాపురం ఎలక్షన్స్ టైంలో మా అధినేత కంటెస్ట్ చేస్తున్నారు, మన నా వంతు సాయం చేయాలని పిఠాపురం పోయినాం సార్. పోయినప్పుడు పోతే రోడ్లు మొత్తం గుంటలు సార్. పోయి వచ్చినాక నా కార్ షోరూంలో పెట్టుకోవాల్సి వచ్చింది. అదే మొన్న మళ్ళీ అదే పిఠాపురానికి దర్శనానికి వెళ్ళాను సార్. రోడ్లు ఎంత మంచి సీసీ రోడ్లు ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్ మీరు సగటు వ్యక్తిగా అడిగిరు కాబట్టి చెప్తున్నాను సార్. రోడ్లు మొత్తం మంచిగా అయినాయి. ప్రతి ఒక్కరికి విలేజ్లలో, గిరిజనుల ప్రాంతాల్లో కూడా రోడ్లు చేస్తున్నారు. ఆయన యొక్క ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కొడుకు సింగపూర్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినా కూడా పోకుండా ఇక్కడ ప్రోగ్రామ్ షెడ్యూల్ అయింది, గిరిజనులకు నేను టైం ఇచ్చినాను, వాళ్ళకి ముందు వాళ్ళని కలిసి నేను పోతా అని చెప్పి ఇక్కడ కలిసి అక్కడికి వెళ్ళారు. అంటే ఆయన ఎంత ఇదిగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నారు, గిరిజనులు అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు చూడవచ్చు సార్. అంటే గిరిజనుల లెవెల్కి ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా అన్నిసార్లు పోయి చేయలే. మొన్న రీసెంట్గా నిన్న పిఠాపురం చూస్తే సార్, పిఠాపురంని ప్రజల్ని ఓటర్ లాగా చూడట్లే, సొంత ఫ్యామిలీ, నా అక్క చెల్లెళ్ళు రాఖీకి చీరలు పెడుతున్నారు, 10,000 మందికి 12,000 మందికి చీరలు పెడుతున్నారు. ఏంటి ఇది, ఏమైనా రీజన్ ఉందా స్పెసిఫిక్ గా? ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు చూడలే. ఏదైనా ఉంటే ఏదో ఒక ఈవెంట్ చేసేవాళ్ళు, ఒక కార్యక్రమం చేసేవాళ్ళు. ఈయన లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈసారి కూడా చీరలు 10,000-15,000 మందికి పంపిస్తున్నారు. అంటే వాళ్ళందరూ చెల్లెళ్ళు అనుకుంటున్నారు సార్, ఫ్యామిలీ అక్క చెల్లెళ్ళు అనుకొని పెడుతున్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న సొంత అక్క చెల్లెకి మనం పెడతాం సార్, రాఖీ కడితే వరలక్ష్మి వ్రతం రోజు పెడతాం. సో అదే విధంగా నా చెల్లెళ్ళు నా అక్కలు అనుకుంటున్నారు, కానీ ఓటర్ లాగా చూడట్లేదు. ఓటర్ లాగా చూస్తే మీరు అన్నట్టు రాజకీయ పరంగా చూడొచ్చు, కానీ పిఠాపురం ప్రజల్ని ఒక అక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలాగా చూస్తున్నారు. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా శ్రావణ మాసంలో అందరికీ కూడా పట్టు చీరలు పెట్టడం జరిగింది, ఈసారి కూడా పెట్టడం జరిగింది. అక్కడ పెట్టే విధానము, పూజ చేయించే విధానం కూడా ఆధ్యాత్మికంగా శాస్త్రపరంగా ఎలా చేయాలో అలా చేస్తున్నారు. చండీ అని, తర్వాత దుర్గా అని నామాలు పెట్టడం ఆ బ్యాచ్లెస్కి చేసే విధానం కూడా దాన్ని ఇన్డెప్త్గా తీసుకెళ్తే చాలా మంది ఈజ్ కరెక్ట్ వేలో వెళ్తున్నారు అని. వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం ఎలా ఉంది తెలుసా? అమరావతి ఫెయిల్యూరు, పోలవరం ఫెయిల్యూరు, పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కూడా వ్యతిరేకత వచ్చేసింది. ఇట్లాంటివన్నీ ప్రచారం కాదు, ఇవి ఓన్లీ ప్రచారమే అనుకోవాలా ఏంటి? మీకున్న గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటి? పచ్చ కామెర్లో ఉన్నోనికి అన్ని పచ్చగానే కనపడతాయి సార్. సో వాళ్ళ పరిస్థితి అదే ఉంది సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంచిది మంచి అనే తత్వం ఉండాలి సార్. ఇప్పుడు ఎవరైనా మనకు ఏ అధినేత ఉన్నా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు సార్, మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 108ని తీసుకొచ్చారు. మనం మంచిది మంచి అని చెప్పాలి. అలాగే ఎవరు ఏం చేసినా కూడా రోడ్లు వేశారు, మంచినీరు తీసుకొచ్చారు, మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పాలి. ఆ తత్వం వైసీపీ వాళ్ళకి లేదు సార్. ఏం చేసినా కూడా ఎక్కడ నెగిటివ్ ఉంది అని పెట్టి బుద్ధద్దం పెట్టి చూడడం తప్ప అందులో మంచితనం చెప్దామని లేదు సార్. అలాగే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, 20,000 మంది 30,000 మంది మిస్సింగ్ అన్నారు, ఆ డేటా ఏది చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, హోమ్ మినిస్ట్రీ ఫెయిల్ అయిపోయింది, జీవిత ఖైదు పడిన ఆయనకి పేరోల్ ఇచ్చింది గవర్నమెంట్కి తెలియదా అని నిలదీస్తున్నారు. సో ఇవి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అంశాల్లా కనిపించట్లేదా? ఖచ్చితంగా చెప్పాల్సిన సమాధానాలు సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమయము సందర్భం బట్టి ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు ఎగ్జామ్ సార్, ఎక్కడో ఒక ఎక్కడో ఒక మూల గ్రామంలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని కూడా తీసుకొచ్చి దీనికి అతికిచ్చేస్తారు. అంటే నా ఇంటెన్షన్ ఆ చివరి గ్రామంలో కూడా రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వాన్ని, కానీ దాన్ని తీసుకొచ్చి దీన్ని రీజన్ లేకుండా లింక్ చేయడము చేసి వైసీపీ పెద్దగా చేయడము. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, కార్ కింద టైర్ కింద పెట్టి తొక్కిచ్చేశారు. సో మినిమం సెక్యూరిటీ ఆయన చూసుకోవాలి కదా, ఎంతమందిని గ్యాదర్ చేయొద్దు కదా. దాన్ని కూడా ఇలా చేస్తే ఇప్పుడు మీరు మినిమం ఫస్ట్ లెవెల్లో చేయట్లేదు, సెకండ్ లెవెల్లో ఎక్కడో చిన్న జరిగిన దాన్ని భూతద్దం పెట్టి చూస్తున్నారు. ముందు మీరు వాళ్ళకి ఏముంటాయి సార్, ఇప్పటికైనా వైసీపీ నాయకులకు పేటీఎం బ్యాచ్ చెప్పేది అంటే మంచి జరిగితే మంచి జరిగిందని ఒప్పుకోండి. మీరు ఆ ఒప్పుకునే తత్వం లేనప్పుడు ఉన్న రోజులు ఇలాగే ఉంటుంది. మీరు ఒకసారి
11 సీట్లకు పరిమితం చేశారు. నెక్స్ట్ ఆ ఒక్కటి కూడా రాకుండా చేసుకోవద్దని నా విన్నపం సార్ వాళ్ళకి. ఇప్పుడు ఈ విశాఖపట్నం సమావేశానికి సంబంధించి భవిష్యత్ దిశానిర్దేశం చేస్తారు అన్నారు. ఏం దిశానిర్దేశం చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే చాలామందిలో ఉన్నటువంటి ఆసక్తి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పార్టీని ఆయన క్షేత్రస్థాయిలో ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణ కావచ్చు ఇంకా బలోపేతం చేస్తే ఆయనకి మీరు ఇప్పుడు ఇంత యాక్టివిటీ ఉంది, దేశవ్యాప్తంగా ఆదరణ వస్తుంది అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మరింత బలం పెరుగుతుంది అనేది ఉంది, కానీ అది పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుందా ఈ విశాఖ సమావేశం తర్వాత? సార్ పట్టించుకోవట్లేదు సార్, ఆల్రెడీ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాయి బ్యాక్ ఎండ్లో. కాకపోతే ఎందుకంటే సార్ ఫస్ట్ బేసిక్ నీడ్స్ మౌలిక సదుపాయాల మీద ఫస్ట్ సార్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే మేము లాస్ట్ టైము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి రోడ్ల మీద ఫోటోలు పెట్టాం సార్. వాటిని ఫస్ట్ మేము సాల్వ్ చేయాలి. ముందు బేసిక్ సదుపాయాలు, నీరు, రోడ్లు, వైద్యం అని మినిమం బేసిక్ కావాలి. సార్ పరిధిలో ఉన్నాయి వరకు రోడ్లని, వాటర్ని, వీటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్ తీసుకొచ్చాడు సార్. నెక్స్ట్ పార్టీ కన్నా ముందు పబ్లిక్ ఇంపార్టెంట్. ఆ పబ్లిక్ కోసం ఫస్ట్ చేశాడు సార్. పార్టీ కోసం ఇప్పటి నుంచి 3.5 సంవత్సరాలు ఉంది సార్. అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఏంటంటే మనం అధికారంలో ఉన్నాం, మన జనసేనలో ఒక ఫేవర్ చేద్దాము, అంటే ఫేవర్ మీన్స్ ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా సపోర్ట్ చేద్దామని ఇంటెన్షన్ లేదు సార్. లేనప్పుడు వీటి మీద ఆటోమేటిక్గా దానికి చేసిన టీమ్స్, ఏదో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రెసిడెంట్స్ వీళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. బట్ మేము కూడా మీకన్నా ఎక్కువగా సార్ అందరం కూడా వెయిట్ చేస్తున్నాం సార్ ఏం చెప్తారు, ఎలా దిశానిర్దేశం చేస్తారు. కానీ అంటే ఇవన్నీ చూసుకుంటే ఆయన ముఖ్యంగా సినిమాల మీద ఫోకస్ పెట్టడం వల్ల మిగతా విషయాలన్నీ అవుట్ ఫోకస్ అయిపోతున్నాయి. హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ చేయాలి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ఓజీ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఆ నెక్స్ట్ ఏంటి భగవద్గీత భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ చేయాలి. ఆల్రెడీ ఆయన ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కేసు కూడా వేశారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని. ఏంటి ఈ సినిమాల వలన పవన్ కళ్యాణ్ గారికి మరింత బ్యాడ్ నేమా? మానేస్తా అన్నారు కదా, సినిమాలు నటించరన్నారు కదా, ఎందుకు మళ్ళీ నిర్ణయాలు, యూటర్న్ నిర్ణయాలు ఇవి? సరే సార్, మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటే ఎగ్జాంపుల్ సార్. నిన్న ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్, ఒక ప్రైవేట్ ఎన్జిఓ ఏం చేసింది, ఏ ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయని బయటపెట్టారు. సరే ఏమి చేయకుండా ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రి శాలరీ 2 నుంచి 3 లక్షల శాలరీ. ఈ 3 లక్షల శాలరీస్తోని ఈ ముఖ్యమంత్రులు అంతా కూడా 1000 కోట్లు ఎలా సంపాదించేస్తారు. సో ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ బిజినెస్లు చేసి ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ మా అధినేత ఓపెన్గా ఆయన 2 గంటల సమయం, 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయము ఆయన సమయంలో 2 గంటలు ఆఫీస్ దగ్గరలో షూటింగ్ పెట్టుకొని అక్కడ షూటింగ్ చేసుకొని అందులో వచ్చిన అమౌంట్ని పార్టీ ఖర్చు పెడుతున్నాడు. పార్టీ ఖర్చు పెట్టడం కాదు సార్, చాలా మందికి డొనేట్ చేస్తున్నాడు. మన పిఠాపురంలో ఎలక్ట్రీషియన్స్ కానీ ఇట్లా చూసుకుంటే ప్రతి చోట కూడా ఆయన సొంత మనీ డొనేట్ చేస్తుంది. ఆయన సొంత మనీ డొనేట్ చేయాలంటే ఆయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదొక్కటే సార్. ఆయనకు వైన్ షాపులు లేవు, బార్ షాపులు లేవు, ఇంకా దందాలు ఏం లేవు, బెదిరించడాలు లేవు, వైసీపీలో గుండాయిజం లేదు, ఇవన్నీ చేయలేదు. ఇవన్నీ చేస్తే వైసీపీ వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు, అరే బాగా చేస్తున్నారు అని ఏమన్నా వాళ్ళు. ఇది చేయట్లే కాబట్టి వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది సార్. కానీ అంటే సినిమాల వలన షెడ్యూల్ ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు, ప్రజాసేవకు ఇబ్బంది కలగడం లాంటి ఏమీ కనిపించట్లేదు. అధికార దుర్వినియోగం అనేది ఒకటి పాయింట్. ఇప్పుడు కేసు వేసారు, దాన్ని స్క్రూటినీ చేద్దాం అంటే కోర్టు విచారణకైతే తీసుకుంది, ముందు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అంది. అసలు అధికార దుర్వినియోగం అనేటువంటి కోణం ఉందా పవన్ కళ్యాణ్ గారు సినిమాల షూటింగ్లకు కానీ, సినిమాల రిలీజ్కి సంబంధించి కానీ, ప్రమోషన్స్కి సంబంధించి కానీ ఆ కోణం ఉందా? అసలు అధికార దుర్వినియోగం ఏం లేదు సార్. ఆయన కళ్యాణ్ గారు కూడా వ్యక్తి, ఆయన కూడా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, ప్రొఫెషను, దాంతోపాటు ఇది సార్. కానీ ఇవన్నీ వదిలేసి ఫ్యామిలీ, ప్రొఫెషన్ అన్నీ వదిలేసి అంటే కాదు సార్. ఈయన ఓపెన్గా కనపడుతుంది, సినిమా కాబట్టి కనపడుతుంది సార్. ఒక ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఉన్న వేరే XYZ వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వాళ్ళకి ఇండస్ట్రీస్, బిజినెస్ ఉంటాయి, వాటి కూడా వాళ్ళు టైం ఇస్తారు, అది బయటికి కనపడట్లే. ఈయనకి ఇది బయటికి సినిమా కాబట్టి బయటికి కనపడుతుంది. నేనంటే ఇలాంటి ముఖ్యం డిప్యూటీ సీఎం దొరకడం అదృష్టం సార్. మీరు వాళ్ళ అన్న వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే దేవుడు ఉంటాడు సార్. ఖచ్చితంగా ఎథిక్స్ అనేది మనం మాట్లాడాలి సార్. రియాలిటీ ఏది ఉంటుంది. ఇప్పుడు మా అధినేత కళ్యాణ్ గారు ఒక రాంగ్ చేశారు అంటే మీరు రాంగ్ అనండి, యాక్సెప్ట్ చేయొచ్చు. ఆయన చేస్తున్న దాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. మిగతా ముఖ్యమంత్రి కూడా అలా చేయాలి. అంటే వాళ్ళ ప్రొఫెషన్ని వదులుకోవద్దు అనేది సార్ యొక్క ఇంటెన్షన్. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే సార్. ముఖ్యమంత్రిగా ఉండి వేరే సోర్స్ ఇల్లీగల్ సోర్సులు చూసుకోవడం కన్నా ఆయన ప్రొఫెషన్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాడు అనేది నా. ఇంకోటి, ఈ సినిమా బంద్ జరిగింది కదా, ఏకంగా 18 రోజులు షూటింగ్లు బంద్. ఈ మధ్యకాలంలో అంత పెద్ద బంద్ మనం చూడాల. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? హైదరాబాద్లోనే ఉంటారు మీరు, మొత్తం అంతా మీకు క్లారిటీ ఉంది.
పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ షెడ్యూల్ చేసిన దగ్గర నుంచే సమస్య మొదలైందని కొంతమంది ప్రచారం చేశారు. సో ఫైనల్గా ఎట్లయితే సాల్వ్ అయింది, రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారో కన్క్లూజన్ వచ్చిందని చెప్పి అంటున్నారు. ఏంటి ఆ బంద్ పైన మీ అభిప్రాయం ఏంటి? సార్ నేను ఏంటంటే బంద్కి ముందు గల ఇంటెన్షన్ రీజన్స్ ఏంటి ఈ బంధువులు సార్? యాక్చువల్లీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి 10%, 90% కొంతమంది అవకాశవాదులు దీన్ని పెద్దగా చేసి బంధువులు చేసి వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ కోసం ఇదని చేస్తున్నారు సార్. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే పనిలో కూడా గవర్నమెంట్ ఉంది సార్. రేవంత్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు రిలీజ్ అనగానే థియేటర్లు బంద్ అని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. భవదీయుడు భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ జరుగుతుంది, ముంబై నుంచి టెక్నీషియన్స్ వచ్చారు అనగానే ఈ బంద్ వచ్చింది. ఆ బంద్ జరగలేదు, ఈ బంద్ అయితే 18 రోజులు జరిగింది క్లియర్గా. ఏంటి అంత కక్షపూరితంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఇండస్ట్రీలో వ్యవహరించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? అంటే సార్ కక్షపూరితంగా ఏం కాదు సార్, అది యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇందాక మీరు చెప్పినట్టు సార్, కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం ఇవన్నీ చేస్తున్నారు సార్. దానికి గవర్నమెంట్ చట్టము వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు, ఎక్కడ ఎవరు ఏం చేయాలి, ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలని దాన్ని. ఎందుకంటే మనకు ఏ ప్రొఫెషన్ ఏ డిపార్ట్మెంట్ అని కూడా అవసరం సార్, ఏ రాష్ట్రానికైనా. ఇటు ఫిలిం కానీ అటు వైద్యం కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ అవసరం. అన్నిటినీ డెవలప్ చేసుకుంటూ పోతేనే స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్లా కూడా వీళ్ళ దగ్గర ఉన్న 24 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రాప్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వచ్చినా కూడా వాటిని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదండి. 100% సార్. ఒక ఆసక్తికరమైన ట్వీట్ ప్రకాష్ రాజ్ గారు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నాయి కానీ ఏదైనా నేరారోపణతో 30 రోజులు జైల్లో ఉంటే రాజీనామా చేయాల్సిందే అని ఒక చట్టం చేస్తున్నారు, దాని మీద ఇష్యూ జరుగుతుంది. ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ ఎలా ఉందంటే దేశం అంతా ఒకవైపు ఉంటే ఆయన ఇంకోవైపుకి వస్తున్నట్టుగా ఉంది. ఆయన మిత్రుడు, ఆయనకు అనుకూలమైనటువంటి ముఖ్యమంత్రిని చేసే వ్యూహంలో ఇది భాగమా, జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఏమన్నా ఇలాంటి అడుగులు ఏమైనా పడుతున్నాయా? వాడి ఉందా సార్, వాడంతా వాడికి మెదడు ముఖాల్లో ఉంటుంది సార్. జస్ట్ ఆస్కింగ్ అంటాడు. నీకు ఆయనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ధైర్యమే నీకు లేదు. నువ్వు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చి అడిగిన తర్వాత మేము దానికి ఆన్సర్ చేస్తాను సార్. ఏది అడిగినా కూడా లాస్ట్ టైం కూడా కళ్యాణ్ గారి విషయంలో చాలాసార్లు ఇన్వాల్వ్ అయ్యి ఆయన స్థాయి మించి మాట్లాడింది సార్. ఎందుకంటే అడిగే ముందు నీకు అడిగే ధైర్యం లేకనే జస్ట్ ఆస్కింగ్ అంటాను. డైరెక్ట్ అడుగుతున్నాను అడుగు, అప్పుడు నీకు ఆ ధైర్యం ఉందో తెలుస్తుంది. ఎందుకు దొంగదారిగా రావడం, ఎందుకు డైరెక్ట్ ఎందుకు అంత గ్యాప్ ఏం వచ్చింది? ఇప్పుడు ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చింది. అవును, అంటే కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చినట్టే. అవును. ఈయన మాత్రం రాజకీయంగా విభేదిస్తున్నాడా లేదంటే వ్యక్తిగతంగా ఇంకేదన్నా కారణాలు ఉన్నాయి? ఎందుకు ప్రతి పాయింట్ ఈ మధ్య కాలంలో అయితే వరుస పెట్టి కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, ఆయన ఏం చేసినా టార్గెట్ చేస్తున్నారు? ప్రకాష్ రాజ్ గారి యొక్క బుద్ధి ఏంటి అంటే సార్, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే ఒక బుద్ధి ప్రకాష్ రాజ్ గారిది. అలాంటి వాళ్ళ వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే మంచిది సార్. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలను లెక్క పెట్టింది అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి అని చెప్పి రేపటి రోజున ఇప్పుడు ఈ రోజు వీళ్ళ గురించి మాట్లాడారు సార్, రేపు ఇంకో రోజు ఇంకో వాళ్ళ గురించి అలాగే మాట్లాడతాడు. సో నేనంటే అలాంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడడం కూడా అనవసరం. ఓకే, రైట్. అయితే మీరు ఫైనల్గా మనం ఈ విశాఖ దాంతోనే కంక్లూడ్ చేద్దాం. 12 కమిటీలు నియమిస్తున్నాం అని చెప్పని అనౌన్స్ చేశారు. ఏంటి ఎలాంటి బాధ్యతలు అప్పగించారు? తెలంగాణ వాళ్ళకి ఏ బాధ్యతలు అప్పగించారు? అక్కడ ఉన్న వాళ్ళకి ఏ బాధ్యతలు అప్పగించారు? దాని ఫైనల్ టార్గెట్ ఏంటి? మళ్ళీ క్రియాశీల సభ్యత్వాలు ఏదో మొదలు పెడతారు, ఎన్రోల్మెంట్ అని చెప్పని అంటున్నారు. వాటిపైన ఏమన్నా క్లారిటీ ఇస్తారా? ఏం లేదు సార్, అక్కడ ఉన్న కమిటీస్ అన్నింటిలోనూ కూడా అందరి ఎమ్మెల్యేలను, ఎంపీలను, స్థానిక లీడర్లను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు సార్ అక్కడ. ఎందుకంటే మేము తెలంగాణ నుంచి వెళ్తాము, అటు వెళ్తే కర్నూలు నుంచి, బార్డర్స్ అటు చిత్తూరు నుంచి, వైజాగ్ అందరం వెళ్తాం. అక్కడ అకామిడేషను, ఫుడ్, ట్రాన్స్పోర్టు, పార్కింగ్, హెల్త్ అన్ని వింగ్స్ని అన్ని కోణాల్లో చూసి ఒక కమిటీస్ అనేది వేయడం జరిగింది సార్. ఏంటి అంటే ఖచ్చితంగా మెంబర్షిప్ అనేది డ్రైవ్ స్టార్ట్ అయ్యేది ఉంది సార్. మేబీ 1 less than month అనేది మేబీ పార్టీ అధిష్టానం అనౌన్స్ చేస్తారు సార్. మెంబర్షిప్ తర్వాతకి పార్టీ అనేది డెవలప్మెంట్ అనేది వెళ్తుంది. గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కూడా బలోపేతం అవుతుంది. పార్టీ యొక్క కార్యకర్తలను, యాక్టివ్ లీడర్స్ అందరిని కూడా బలోపేతం చేయడమే కళ్యాణ్ గారి యొక్క ఇంటెన్షన్ అనేది. ఇప్పుడున్న మెంబర్షిప్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 12 లక్షల దాకా, 12,60,000 ఎంత లెక్క చెప్తున్నారు. ఇంకా పెరుగుతుంది ఈ నంబర్. ఈ నెంబర్ మేము దాదాపు 30 లక్షలు కావాలని నేను అనుకుంటున్నాను సార్. కావాలని కూడా పార్టీ కూడా అయితే, ఎందుకంటే ఎంత మెంబర్షిప్ పెరిగితే పార్టీకి అదే బ్యాక్ బోన్ సార్. ఏ పార్టీకి, ఏ రాజకీయ పార్టీకి కూడా బ్యాక్ బోను మెంబర్షిప్పే. ఇంకోటి మా దగ్గర ఏంటి అంటే సార్, కళ్యాణ్ గారు ఈ మెంబర్స్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు సార్. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా చాలా సార్లు మీరు చూసారు సార్, చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్లు అమౌంట్ ఇవ్వడం చాలా సందర్భాలు మనం రీసెంట్గా చూస్తే దాదాపు 100 ఫ్యామిలీలకు పైగా ఇచ్చారు సార్.
అలాంటి సిస్టమ్ని పొలిటికల్గా చేంజ్ చేసింది. ఇంతకుముందు మేము జనసేన పార్టీ ఈ సిస్టమ్ పెట్టాకనే మిగతా XYZ పార్టీలు పెట్టాయి సార్. అది ఇంట్రడ్యూస్ చేసిందే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు బయట ఆయన కౌలు రైతులకి, పంచాయతీలకి అన్నిటికీ ఇస్తున్నారు డొనేషన్స్. ఓవైపు ఆదాయం సినిమాలు తప్పితే ఏమీ లేదంటున్నారు, లక్షల కోట్లు డొనేషన్స్ ఇస్తున్నారు. ఎట్లా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా సాధ్యం అవుతుంది సార్? మీకు అందరికీ తెలుసు, ఓపెన్గా మచిలీపట్నం సభలో క్లియర్గా చెప్పారు సార్. ఏం చెప్పారు? నా రెమ్యునరేషన్ ప్రతిరోజు 2 కోట్లు తీసుకుంటానని సారే ఓపెన్గా అందరి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆయన సినిమాల నుంచి వచ్చే అమౌంటే వీళ్ళకి పెడుతున్నాడు. ఆయన సేవింగ్స్ మీరు చాలా సందర్భాల్లో చూసారు సార్. ఆయన ఆస్తులు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. సార్ యొక్క అఫిడవిట్ చూడండి, దాంట్లో ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, క్లియర్గా ఇచ్చారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం నా ఇంటెన్షన్, పర్సనల్ ఇంటెన్షన్ సార్. అలాంటి వ్యక్తి మనకు 2 తెలుగు రాష్ట్రాలు దొరకడం అదృష్టం సార్. ఇంకోటి ఏంటంటే ఆయన పార్టీలో నేను చేయడం అయితే నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే క్రియాశీల సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం ఉంటుందని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళు కేవలం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే. ప్రజల కోసం నిలబడే ఏకైక వ్యక్తి, భవిష్యత్తులో ప్రధాని స్థాయికి ఎదగగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటున్నారు మాధవరెడ్డి గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.